హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన వంటింట్లో ఎప్పుడూ ఉండే ఒక స్పెషల్ పచ్చడి రెసిపీ చూసేద్దాం. అదే అల్లం నిల్వ పచ్చడి. అల్లం అంటే మనకు కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా ఒక అద్భుతమైన ఔషధం. జలుబు దగ్గు వచ్చినా, కడుపు ఉబ్బరంగా ఉన్నా ఒక స్పూన్ అల్లం పచ్చడి అన్నంతో తింటే చాలు. అల్లం పచ్చడి తయారు చేయడానికి ఒక కప్పు మెజర్మెంట్ తీసుకోవాలి. ఆ కప్పుతో చింతపండు, బెల్లం, ఇంకా నీట్గా కడిగి చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు కూడా తీసుకోవాలి. చింతపండులో గింజలు ఇంకా పుల్లలు లేకుండా నీట్గా శుభ్రంగా తీసి రెడీగా పెట్టుకోవాలి. అలాగే బెల్లం కూడా బాగా గ్రైండ్ చేసి పౌడర్గా తీసుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని జీలకర్ర, మెంతులు, ఆవాలు, మిరియాలు ఒక్కొక్క స్పూన్ దాకా తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మిరియాలు ఘాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువగా యూస్ చేయాలనుకున్న వాళ్ళు ఒక 4 మిరియాలు వేసుకున్నా సరిపోతుంది. ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ అయ్యాక చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు డ్రై రోస్ట్ అయ్యేటప్పుడు ఒక మంచి సువాసన వస్తుంది. తర్వాత మనం నీట్గా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతపండును కూడా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి చింతపండు వేసి బాగా మరిగించాలి. చింతపండు బాగా గుజ్జు తేలే వరకు బాగా మరిగించాలి. చింతపండు గుజ్జు బాగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి ఇడ్లీ, దోశ, వడ, అన్నంలోకి కూడా చాలా బాగా ఉంటుంది. వేడివేడి అన్నంలో అల్లం పచ్చడి కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చింతపండు గుజ్జు రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చింతపండుని బాగా చల్లారనివ్వాలి. చింతపండు గుజ్జు రెడీ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కల్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఒక మందపాటి బాండి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా బాండిలో వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. అల్లం ముక్కలను ఫ్రై చేసుకోకపోతే చట్నీ తొందరగా పాడవుతుంది కాబట్టి చట్నీ పాడవకుండా ఉండేందుకు అల్లం ముక్కలను బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ముక్కలను ఆయిల్ నుంచి తీసి సపరేట్ చేసి చల్లార్చుకోవాలి. ఆయిల్ ముక్కలు ఫ్రై చేసిన ఆయిల్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును కూడా వేసి చింతపండులో ఉన్నటువంటి తేమ వెళ్ళిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చింతపండు గుజ్జును చల్లారనివ్వాలి. అల్లం ముక్కలు, చింతపండు గుజ్జు చల్లారిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరియాలు అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు రెడీ చేసుకోవాలి. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వీటన్నింటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు రెడీ అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి చట్నీ మిశ్రమానికి పోపు అంతటిని పట్టే వరకు బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన అల్లం పచ్చడి తినడానికి రెడీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, వడ వీటిలోకి మనం ఏదైనా పల్లీలతో చట్నీ చేసుకున్నా కూడా అల్లం చట్నీతో పాటు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటాయి. కాబట్టి మీరు కూడా డెఫినెట్గా రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంకా మరిన్ని రెసిపీల కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.